ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాలం యొక్క 17వ దినం యొక్క ధ్యానంనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ 17వ దినము మనం ధ్యానించడానికి ఏర్పాటు చేయబడిన అంశము ఫియర్ నాట్, భయపడకుడి. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడకుడి అనే అంశము మేము ధ్యానము చేస్తూ ఉండగా వాక్యం వినుచున్న బిడ్డలందరికీ ఈ ధ్యానము దీవెనకరముగా మార్చుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడకుడి అనే మాట ఈ దినం మనం ధ్యానం చేస్తున్నాం. మానవ జీవితంలో భయము అనేది సర్వసాధారణమైపోయింది. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు జారిపోతున్నటువంటి సందర్భంలో కష్టములు, ఇబ్బందులు, బాధలు, సమస్యలు సంభవించినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం మనకిచ్చేటువంటి గొప్ప ఆదరణకరమైన వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏంటంటే, నీవు దిగులు పడకూడదు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను బలపరుతును, నీవు భయపడకూడదు, నేను నీకు తోడై ఉన్నానని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో కూడా దేవుడు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేస్తాను. దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉంటాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉంటాడు. ఈ జీవన యాత్రలో అనేక సార్లు మనం భయం కలిగి ఉంటాం, అనేక సందర్భాల్లో దిగులు పడుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప దీవెన ఏంటంటే, భయపడకుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను. ఫియర్ నాట్, దో ఐ యామ్ విత్ యు ఆల్వేస్, ఈవెన్ టు ది ఎండ్ ఆఫ్ ది ఏజ్. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటానని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. భయపడకండి. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో కూడా ప్రభు చెప్తాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. లోకమందు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. శ్రమ కలగదు అని దేవుడు చెప్పట్లేదు. లోకమందు మీకు శ్రమ కలుగుతుంది, మీరు ఆయనను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, ఉపద్రవములు వచ్చినప్పుడు మనం భయపడకూడదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రీప్లేస్ ఫియర్ విత్ ఫెయిత్. భయము అనే స్థలాన్ని విశ్వాసముతో నింపాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రీప్లేస్ ఫియర్ విత్ ఫెయిత్, నోయింగ్ గాడ్ వాక్స్ బిసైడ్ యూ. విశ్వాసము అనే మాటతో భయము అనే మాటను తీసివేయండి. భయాన్ని విశ్వాసం అనే మాట ద్వారా నింపండి. దేవుడు మీ ప్రక్కన నడుస్తూ ఉన్నాడు. ఈ జీవన యాత్ర, ఈ పరిచర్య లేదా ఈ లోక జీవితము నీ ఒంటరిగా నడవడం లేదు.
నీతో కూడా నీ ప్రక్కన నీ దేవుడు నడుస్తూ ఉన్నాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల ప్రయాణాల్లో రాత్రి అగ్ని స్తంభముగాను పగలు మేఘ స్తంభముగాను ఇశ్రాయేళ్ల ముందర నడిచిన దేవుడు నీకు తోడై ఉంటాడు. మోషేతో నడిచిన దేవుడు, యోసేపుతో నడిచిన దేవుడు, దావీదుతో నడిచినటువంటి దేవుడు నీతో కూడా నడుస్తాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే భయము అనే మాటను విశ్వాసము అను మాటతో పూడ్చివేయండి. విశ్వాసం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. అందుకే దావీదు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడను అంటున్నాడు? ఆయన బలశాలి, ధీశాలి, ఆయన ధైర్యవంతుడు, బలవంతుడు అని కాదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటున్నాడంటే నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంది. ఏ లోయ భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన అననుకూల పరిస్థితుల్లో నడిచినా భయపడము. ఎందుకోనంటే నీవు నాకు తోడై ఉంటావు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందుకే పర్వతములు కదిలినను, సముద్రము ఇదిగో ఉప్పొంగినను, వాటి జలములకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు మనకు తోడై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు తోడై ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసము అనే మాటతో భయము అనే అంశాన్ని పూడ్చివేయండి. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన ప్రక్కన నడుస్తున్నాడు. ఫియర్ ఈజ్ ఏ కామన్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. దేవుని ప్రియమైన బిడ్డల, భయము అనేది మానవ జీవితంలో సర్వసాధారణమైన అనుభవం. అయితే గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ ఫియర్. అయితే దేవుని యొక్క సన్నిధి అనేది మన భయము కంటే గొప్పది. నీతో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీ భయమును పోగొట్టగలిగినటువంటి దేవుడు నీకు తోడైండి నిన్ను నడిపిస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన అంశమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈజ్ రిమైండింగ్ అస్ దట్ వీఆర్ నాట్ అలోన్. ఈ లోకంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే నీవు ఒంటరిగా లేవు, ఒంటరి దానవు కావు, ఒంటరి వాడవు కావు. నీతో కూడా ఇమ్మానుయేలు దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన నీతో కూడా నడుస్తూ ఉన్నాడు. నేను ఎవరు ఈ లోకంలో పట్టించుకోకపోయినా, ఎవరు నీతో నడవకపోయినా దేవుడు నీతో నడుస్తున్నాడు. నీ ఒంటరి దానవు కావు, నీ ఒంటరి వాడవు కావు. భయము అనేటువంటి అంశము, భయము అనేటువంటి పరిస్థితిని విశ్వాసము అనేటువంటి గొప్ప మాట చేత మనం పూడ్చాలి. మన విశ్వాసం ఏంటంటే దేవుడే. దేవుని మీద విశ్వాసం ఉంచి జీవనయాత్రలు నడవడమని జ్ఞాపకం చేస్తున్నాను. ఫియర్ నాట్ బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. భయపడకండి, ఎందుకంటే దేవుడు నీతో కూడా ఉన్నాడు. దేవుడు నీతో కూడా ఉన్నాడు అనేటువంటి ఆ గొప్ప నమ్మకము లేదా విశ్వాసము నిన్ను నడిపిస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, భయపడి పారిపోయే పరిస్థితులు వచ్చినా, ఈ జీవితం ఇక చాలించుకోవాలి అని పరిస్థితులు ఎదుర్కొనలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావా? అయితే నీవు భయపడకూడదు, ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. నువ్వు చింతపడకూడదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనకు తోడై ఉన్న దేవుడు ఇదిగో యవనస్తుడైన యెహోషువను నడిపించిన దేవుడు, దావీదును నడిపించినటువంటి దేవుడు, ఇదిగో మోషేను నడిపించిన దేవుడు, యోసేపు ప్రమాదకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పుడు యోసేపుకు తోడయుండి నడిపించిన దేవుడు. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచూ ఉండెనని వాక్యమందు వ్రాయబడి ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనతో కూడా ఉన్నాడు. మనం ఒంటరి వారము కాదు గనక భయపడక ధైర్యముతో ఈ జీవనయాత్రలో సాగిపోటకు ప్రభు తన కృప ఈ ధ్యానము ద్వారా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు. భయపడకుము అని
ఆయన 365 సార్లు నీ వాక్యమందు వ్రాయబడి ఉన్నది. దైనందిన జీవితంలో మేము ఏ విషయంలో కూడా భయపడక, తొందరపడక, విశ్వాసంతో నీవు ఉన్నావనే ధైర్యముతో సాగుటకు నీ కృప దయచేయమని, వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.